సొంత ఇల్లు కొనుక్కోవాలంటారు, సొంత ఇల్లు కట్టేసుకోవాలంటారు. మన జీతం వచ్చేవాడికి ఒక 50,000 జీతం, ఒక 4-5 ఏళ్ళు కష్టపడతాం, చిట్టీలో ఏదో వేస్తాం, ఓ 10 లక్షలు పోగేసుకుని ఇమీడియట్గా వెళ్ళిపోయి ఒక ఇల్లు కొనుక్కుందాం అంటాం. ఆ ఇల్లు కొంటాం, ఎలాగా 10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఒక 50 లక్షలు 60 లక్షలు లోన్ తీసుకుంటాం, ఈఎంఐలు కడతాం, జీవితం నాశనం. నువ్వు ఇమీడియట్ గా ఓ ఇల్లు కొను, అప్పుడే నలుగురు మనల్ని గౌరవిస్తారని చెప్పి నా దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి ఇన్షియల్ పేమెంట్ కట్టించి ఒక ఇల్లు కొనిపించాడు. తర్వాత 20 సంవత్సరాలు నా సంపాదన మొత్తం దానికి సరిపోతుంది. మేము ఏదైనా ఖర్చు పెట్టుకోవాలనుకున్నా కూడా ఆలోచించి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉద్యోగం లేదు, వెతుక్కోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా బిజినెస్ చేద్దాం బ్యాగ్ ఆడితే ఎవరు ఇవ్వనంటున్నారు. 2 months గా ఈఎంఐ కట్టలేదు. ఎవరికో ఈఎంఐ కట్టడానికి ఉద్యోగం చేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఏం చేయాలో బొత్తిగా అర్థం కావట్లేదు. ఇక మీద ఇదే మన లైఫ్. ఇక ఆ మనిషి జీవితం నాశనం. జీవితాంతం ఆ ఈఎంఐ కడతామే సరిపోద్ది. అవునా కదా? ఉద్యోగం నచ్చినా నచ్చకపోయినా కష్టమైనా అది తిడుతున్నా సరే ఉద్యోగం మానలేము. ఎందుకు మానలేం? ఈఎంఐ డేట్ వచ్చేస్తుంది. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మారాలి. సొంత ఇల్లు అవసరం లేదు సార్. ఎందుకు అమ్మలేదంటే నేనుండే ఇల్లు ₹1,00,00,000 అండి. నేనుండే ఇల్లు ₹1,00,00,000 వాల్యూ చేస్తుంది. నేను ₹1,00,00,000 పెట్టుకుంటే సపోజ్ ₹1,00,00,000 వడ్డీ తీసుకుంటే నెలకి ఎంత? ₹1,00,000 వడ్డీ వస్తుంది. రూపాయికి చూడు ఎవడు ఉన్నాడు? నా ఇంటది 20,000. అంటే నేను ఎంత వడ్డీ కడుతున్నా? పావలా నేను వడ్డీ కట్టేది, అంతేనా? ఈ ₹1,00,00,000 తీసుకెళ్ళి నేను 10 చోట్ల 10 ల్యాండ్స్ కొంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే 10 ఏళ్ల తర్వాత నేను సంపాదించిన కోటి ఎంత అవుద్ది? అదే ₹1,00,00,000 నేను ఇల్లు కొనుక్కున్నా, అప్పు చేసో లోన్ తీసుకొని కట్టుకున్నా, కనీసం 25 ఏళ్ళు లోన్ తెచ్చాలి కదా. యవ్వనం అంతా నాశనమైంది, యవ్వనం అంతా పోయినట్టే. ఈ 25 ఏళ్ల తర్వాత నేను కట్టుకున్న ₹1,00,00,000 ఇల్లు ఏమవుద్ది? పాతదవుద్ది, దాని వాల్యూ తగ్గుద్ది, అప్పటికి అప్పు తీరుద్ది. అమ్మయ్య అనుకునేలోపు జీవితం సగం అయిపోతుంది. అవునా కదా? సో అందుకని అంటున్నా, పెట్టుబడి పెట్టండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, చిన్న అన్నా చేయండి. 5 లక్షలకు వస్తే 5 లక్షలు ఉంటే 5 లక్షలు కొనండి, 2 లక్షలు ఉంటే 2 లక్షలు కొనండి. ఎక్కడ మన దగ్గర ఎంత డబ్బులుంటే అంత భూమిని కొనండి. ఖచ్చితంగా చెప్తున్నాను, త్వరలో లక్షాధికారులు కోటీశ్వరులు అవుతారు.